दोस्तों, ये चैनल को जो पहली बार देख रहे हैं इसे सब्सक्राइब कर ले, नहीं किया तो, और कोऑपरेट कीजिए। दोस्तों, आज भारत रत्न राज्यांग निर्माता B.R. अम्बेडकर साहब का आज 135th बर्थ एनिवर्सरी मनाया गया है। उनके तस्वीर पर फूल का हार पहनाकर श्रद्धांजलि अर्पित की है। और इस प्रोग्राम में मेरे साथ माजी उपसरपंच नरला रमेश यादव और एक्स वार्ड मेंबर उपलया P. नरसिम्हा रेड्डी, अब्दुल रहीम, जूपली वेणुगोपाल, मोहम्मद निसार अहमद खान दीगर लीडर्स हिस्सा लिए हैं। అందరికీ నమస్కారం. నేడు రాజ్యాంగ పితామహుడు డాక్టర్ B.R. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు షామీర్పేట మండలం కేంద్రంలో అబ్దుల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. అంబేద్కర్ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలకు ఓర్చి వారికి అంటరానితనం అనేది వెడుకట్టి మంగళవాడు కటింగ్ చేసేవాడు కాదు, చాకలివాడు బట్టలు ఉతికేవాడు కాదు, పాఠశాలలో ఉపాధ్యాయుడు కరెక్షన్ చేసేవారు కాదు. ఏవైనా కానీ ఎన్నో అవమానాలను ఎదిరించుకుంటూ కనీసం చెరువులో నీళ్లు తాగడానికి కూడా వీలు లేని పరిస్థితి, చేదబావుల్లో నీళ్లు తాగలేని పరిస్థితి, ఎన్నో అవమానాలను కోర్చి ఆయన అంబేద్కర్ అనే ఒక ఉపాధ్యాయుని ద్వారా ఉన్నత చదువులు చదివి లాయర్గా చదివి విదేశాలకు కూడా వెళ్ళి మంచి పరిజ్ఞానం సంపాదించుకున్నటువంటి వారు. మన భారతదేశానికి తొలి నెహ్రూ గారి మంత్రివర్గంలో న్యాయశాఖగా ఉండి అస్పృశ్యత నివారణ కోసం ఆర్టికల్ 127ను పై తొలి సంతకం పెట్టినటువంటి అంబేద్కర్, దేశంలో అనేక సంస్కరణలను శ్రీకారం చుట్టినటువంటి అంబేద్కర్, అలాంటి మహనీయుని మనము ఈ గ్రామంలో జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయుడు రాయిం సార్ గారు, మల్లా అబ్దుల్ ఖాన్ గారు, వివిధ గ్రామ పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అబ్దుల్ ఖాన్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. నేడు మరి ఎంతో పండగ వాతావరణం వాడలో ప్రతి చోట మరి యావత్తు భారతదేశంలోనే మరి గర్వించదగ్గ మరి మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ B.R. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి మేము కూడా ఇక్కడ షామీర్పేటలో చిన్నచితగా మరి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి మరి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏం చేసినా కూడా మరి వారి ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్ళగలిగినప్పుడే మరి ఒక వారికి నిజమైన నివాళి అర్పించినట్లు ఉంటుంది. కాబట్టి మరి అంబేద్కర్ గారి దూరదృష్టితో మరి రాజ్యాంగం ఏ విధంగా అయితే మరి నిర్మించారో మరి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. మరి తెలంగాణ రావడానికి కూడా మరి చిన్న రాష్ట్రాల వైపు వారు చూపిన ముగ్గు ప్రధాన కారణం. కాబట్టి మేము వారికి ఘన నివాళి అర్పిస్తున్నాము. మరి యువత ప్రతి ఒక్కరూ మరి భారతదేశంలో మరి దేశభక్తిని పుణికిపుచ్చుకొని మరి వారి ఆశయాలను మరి వారి అడుగుజాడల్లో నడిచి మరి అందరికీ న్యాయం జరిగేలా మరి పోరుబాటలో కూడా ప్రయాణించాలని నేను కోరుకుంటూ మరి భారతదేశానికి మంచి పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు తేవాలని నేను కోరుకుంటూ మరి వచ్చిన నాయకులకు నేను మరి పేరున మరి రహీం గారు, మరి P. నరసింహారెడ్డి గారు, వేణు,
బత్తిని మరి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బత్తిని జూపల్లి వేణుగోపాల్ గారికి మరి మొహమ్మద్ నిసార్ అహ్మద్ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై భారత్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్. అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్, జై తెలంగాణ.